నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అందరూ ఎదురు చూస్తున్నది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది బిగ్ బాస్ 8 అని చాలామంది ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ని కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది మంచిది కాదు, దీన్ని చూడటం మంచిది కాదని విమర్శిస్తున్నటువంటి వారు ఉన్నారు. కానీ బిగ్ బాస్ 7 చాలా బాగా సూపర్ హిట్ అయింది. అంతేకాదు, ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం ఏదైనా ఉందంటే దేశవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యంలోకి వచ్చినటువంటిది, ప్రచారంలో ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ రియాలిటీ షో 7 చాలా బాగా హిట్ అయింది. తెలుగు 7 ఇప్పుడు కమింగ్ సూన్, కొద్ది రోజుల్లోనే ప్రారంభమవుతుందని కింగ్ నాగార్జున గారు తన ట్విట్టర్ అకౌంట్లో ప్రకటించారు. టీవీల్లో కూడా యాడ్స్ వస్తున్నాయి, మా టీవీలో యాడ్స్ వస్తున్నాయి. నిజంగా యాంకరింగ్ బిగ్ బాస్కి నాగార్జున గారు కరెక్ట్గా సూట్ అయ్యారు. ఆయన హోందాతనము, ఆయన పర్సనాలిటీ, ఆయన సినిమాల్లో ఉన్నటువంటి క్రేజు, ఇమేజు ఈ బిగ్ బాస్ యాంకర్గా, హోస్ట్గా చాలా ఉపయోగపడుతుంది అన్నట్టుగా కనిపిస్తుంది మనకి. ఆయన పెద్ద ఎసెట్గా కనిపిస్తున్నారు ఆయన. ఎందుకంటే చక్కగా ఆయన నవ్వుతూ మాట్లాడుతుంటారు, నవ్వుతూ కామెంట్ చేస్తారు. ఎవరి మీద పెద్దగా సీరియస్ అవ్వరు. ఎవరైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు, మానసికంగా కొంత ఆ టాస్క్లు ఆడినప్పుడు, అక్కడ జరిగిన సన్నివేశాలు జరిగినప్పుడు ఎవరైనా కొద్దిగా స్లో డౌన్ అవుతుంటే వారికి బూస్ట్ ఇస్తారు, వారిని పికప్ చేసేటట్టు మాట్లాడతారు. ఆయన మాట్లాడే విధానం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరిని హర్ట్ అయ్యేటట్టుగా కింగ్ నాగార్జున గారు ఎప్పుడు మాట్లాడినట్టుగా నేను చూసిన కొన్ని వీడియోలు బిగ్ బాస్ 7 చూశాను నేను. ఆ చూసినప్పుడు ఆయన మాట్లాడే విధానము, యాంకరింగ్, ఆ హోస్ట్, ఆ జడ్జిమెంటు కొంచెం పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఆయనలో ఉన్నటువంటి మంచి క్వాలిటీ అప్పుడే కనిపిస్తుంది అనమాట. మరి బిగ్ బాస్ అవసరమా కాదా అంటే, అవసరం అనుకునే వరకు అవసరం, కావద్దు అనుకునే వరకు అది కూడా కరెక్టే. కొంతమంది సెలబ్రిటీలు కలిసి ఒక ఇంట్లో ఉంటూ ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా, వారి దగ్గర ఫోన్ ఉండదు, వారి కుటుంబ సభ్యులు అందుబాటులో ఉండరు. 100 రోజులు వారి కుటుంబ సభ్యులు ఎక్కడ ఎలా ఉన్నారో వారికి తెలియదు. కానీ వీళ్ళు ఎలా ఉన్నారో కుటుంబ సభ్యులంతా చూస్తూ ఉంటారు. కానీ వీరికి మాత్రం ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు వారికి. ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా కేవలం 15-20 మంది కలిసి ఒక ఇంట్లో జీవించినప్పుడు వారి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది అనేదానికి ఈ బిగ్ బాస్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అయితే ఈ బిగ్ బాస్లో కొన్ని నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి, కొన్ని డ్యామేజ్ చేసే విషయాలు కూడా ఉంటాయి. అయితే ఈ బిగ్ బాస్ని ఎవరైతే ఫాలో అవుతుంటారో వారంతా మనకి ఏది మంచిదో అది గ్రహించాలి, ఏది చెడు చేస్తుందో దాన్ని వదిలిపెట్టాలి. అప్పుడే జీవితంలో మనం పెర్ఫెక్ట్గా ఉండగలుగుతాం. ఎందుకంటే ఈ సెలబ్రిటీలంతా కలిసి ఉన్నప్పుడు కొన్ని సన్నివేశాలు చూడండి. అప్పటి వరకు ఫ్రెండ్స్గా ఉంటారు, కానీ టాస్క్ రాగానే శత్రువులుగా మారిపోతారు, పోరాటం చేస్తూ ఉంటారు. ఆ సన్నివేశం చూసి దాన్ని ఏం నేర్చుకోవాలి అంటే, బిగ్ బాస్కి మనం ఎందుకు వెళ్ళాం? టాస్క్ ఆడి గెలిచి విజేతలుగా రావాలని బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు. ఒక ఫ్రెండ్గా ఉన్నంత మాత్రాన ఫ్రెండ్ని గెలిపించడానికి మనం బిగ్ బాస్కి వెళ్ళవసరం లేదు కదా. అదే మనం నేర్చుకోవాలి. ఎప్పుడూ మన జీవితంలో మనం ఎదగడానికి ఎవరికి నష్టాన్ని చేయకుండా ఎలాంటి పోరాటం చేయాలి, ఎలా ప్రయత్నం చేయాలి అనేక విషయాలని నేర్పుతుంది బిగ్ బాస్. బిగ్ బాస్ నేర్చుకోవాలి. నలుగురు కలిసి ఉంటారు, అప్పటి వరకు స్నేహితులుగా ఉంటారు, పక్కకి వెళ్ళగానే కామెంట్లు చేస్తూ ఉంటారు. మరి కొత్త వాళ్ళు రాగానే మళ్ళీ వాళ్ళు కామెంట్ చేస్తారు, వాళ్ళు వదిలేస్తూ ఉంటారు. అలాంటి కామెంట్లు ఎలా చేస్తున్నారు అనేది మనం నేర్చుకోవాలి. మనం కూడా ఈ సమాజంలో సంఘ జీవులం కాబట్టి మనల్ని ఎవరైనా ఎలా కామెంట్ చేస్తారో, మన ప్రవర్తన ఎలా కామెంట్ చేస్తారో, ఎవరు ఏ విధంగా చేస్తారు, వాటిని అన్నింటిని మనం ఎలా రిసీవ్ చేసుకోవాలో మనం నేర్చుకుంటూ ఉండాలి. ఇందులో ఏంటంటే ప్రధానంగా ఒక క్యారెక్టర్, ఒక మనిషి యొక్క వ్యక్తిత్వము ఎప్పుడు బయటపడుతుందంటే, టాస్క్ ఇచ్చినప్పుడు ఏదన్నా చిన్న ఇబ్బంది కలుగుతుంది, ఫైట్ చేసుకుంటారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కొన్ని సన్నివేశాలు జరుగుతాయి. ఎవరు తప్పు ఎవరు రైటు అనేది అసెస్ చేయలేం మనం చూపించే వీడియో చాలా తక్కువ కాబట్టి. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఆ ప్లేయర్స్ కొంతమంది బయట ఉండి చూస్తూ ఉంటారు.
ఆ సన్నివేశాన్ని ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అని. ఫ్రెండ్ అని ఒక రకంగాను, ఫ్రెండ్ కాకపోతే ఒక రకంగాను ఒక వ్యక్తి ఇచ్చాడు అనుకోండి, అతన్ని ఈ ప్రేక్షకులంతా ఎలిమినేట్ చేసేస్తుంటారు. ఎవరైతే కరెక్ట్గా నిలబడి ఫ్రెండ్ అని కాకుండా ఎవరి మీద స్వార్థం లేకుండా కరెక్ట్ జడ్జిమెంట్ ఇస్తారో అతనికి ఓట్ల వర్షం కురిపిస్తూ ఉంటారు ఈ ప్రేక్షకులు. ఇది బిగ్ బాస్లో హైలైట్గా కనిపిస్తూ ఉంటుంది. ఒక్క సన్నివేశము అక్కడ ఆ ప్లేయర్ని హీరోని చేస్తుంది, అదే సన్నివేశము ఆ ప్లేయర్ని జీరో చేస్తుంది. మనం అక్కడ నేర్చుకోవాల్సింది అదే. నలుగురితో ఫైట్ చేయాలి. స్నేహంగా ఉంటారు, విడిపోతుంటారు, గ్రూపులుగా విడిపోతారు, గ్రూపులుగా ఫైట్ చేస్తారు. ఒక టాస్క్ ఇచ్చినప్పుడు చూడండి, మనతో స్నేహంగా ఉన్నటువంటి గ్రూపులంతా ఆపోజిట్కి వెళ్ళిపోతారు. మనం ఎవరినైతే వద్దనుకున్నామో ఇష్టం లేదో వాళ్ళంతా మన గ్రూప్లో ఉంటారు టాస్క్తో ఫైట్ చేసేటప్పుడు, టాస్క్ ఆడేటప్పుడు. మరి అప్పుడు ఏం చేయాలి? మనం ఆపోజిట్ టీంలో మన ఫ్రెండ్స్ ఉన్నారని, మనకి ఇష్టం లేని వాళ్ళు మన గ్రూప్లో ఉన్నారని వీళ్ళని ఓడించం కదా. వీళ్ళని ఓడించడం అంటే మనల్ని మనం ఓడించుకున్నట్టే. అప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి వీళ్ళని గెలిపించాల్సి వస్తుంది. అదే బిగ్ బాస్లో ఉన్నటువంటి గొప్ప టాస్క్. బిగ్ బాస్ కొన్ని ఎన్నో ట్విస్టులు ఇస్తూ ఉంటారు. ఈ బిగ్ బాస్ ప్రోమో 8 సీజన్ 8 ఆ లోగో చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలా కలర్ఫుల్గా అట్రాక్షన్గా డిజైన్ చేశారు. ప్రతి సంవత్సరము దాన్ని స్పెషల్గా డిజైన్ చేస్తారు. ఈసారి చేసినటువంటి డిజైన్ కొద్దిగా అట్రాక్షన్గా కనిపిస్తుంది, స్పెషల్గా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు చేసేటువంటి టాస్కులు కూడా డిఫరెంట్గా ఉండొచ్చు. ఈ ప్లేయర్స్ని కూడా కొంచెం పేర్లు వినిపిస్తున్నాయి. కొద్దిగా నేమ్ ఉన్నటువంటి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా నేమ్ అక్కడ పనికిరాదు. నేమ్ ఎవరికి తెలిసినా తెలియకపోయినా అక్కడ ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో టాస్కులు పర్ఫెక్ట్గా ఆడటమే కాదు, టాస్కులు ఆడినంత మాత్రాన అభిమానం చూసేటువంటి ప్రేక్షకుల యొక్క అభిమానాన్ని గెలుచుకోలేరు. అక్కడ నీతిగా నిజాయితీగా పర్ఫెక్ట్గా ఎవరైతే ఆ బిగ్ బాస్ ఇచ్చినటువంటి రూల్స్ను లోబడి ఎవరైతే టాస్క్ ఆడతారో వారికే ప్రేక్షకులు ఓట్ల రూపంలో వర్షాన్ని కురిపిస్తారు, వాళ్ళే హీరోలు అవుతారు. ఈ బిగ్ బాస్ సీజన్ 8 గురించి సవివరమైనటువంటి విశ్లేషణలతో మన SR9 టీవీ తెలుగు మీ ముందుకు వస్తుంది. ఇది ఫస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ 8 గురించి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.